హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, నమ్మకం, కనికరం గల తండ్రి, జీవము గల తండ్రి, జీవాధిపతి అయిన తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీకే నారాధనా, నీకే నారాధనా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీకే నారాధనా. హల్లెలూయా. అయితే ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. నేను నా గురించి చెప్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నాకు మొన్నటి దినమున ఏం జరిగిందంటే, ఆదివారం సాయంత్రం మరి బాగా దురదలు వచ్చినాయి. దురదలు వచ్చినప్పుడు ఎక్కడ గోగితే అక్కడే మరి ఇవన్నీ బాగా గోకిన కాడల్లా బాగా దురదలు వచ్చేసి మరి పెద్ద పెద్ద పొక్కుల్లాగా వచ్చేసినాయి. ముఖం నిండా పొక్కులు వచ్చినాయి. ముఖం అంతా కూడా వాసిపోయింది. తర్వాత చేతులు గోకినప్పుడు చేతులు కూడా బాగా వాసిపోయినాయి. ఇట్లా బిల్లలుగా మరి ఆ కురుపులు వచ్చేసి వాసిపోయినాయి. మరి కాళ్ళుగా కూడా అట్లనే వాసిపోయినాయి. మరి అలాగనే చేతులు, కాళ్ళు, ముఖము, ఈ పొట్ట అంతా, ఈ తొడలు, ఇవన్నీగా కూడా బాగా ఏమొస్తుందంటే దురదొచ్చేసింది. దురదొచ్చినప్పుడు గోకినప్పుడు బాగా రక్తం వస్తుంది. మధ్యరాత్రి తట్టుకోలేక మరి ఆవేశం వస్తుంది నాకు. మరి ఏం చేయాలో తెలియక పాస్టమ్ గారిని తీసుకొని హాస్పిటల్కు వెళ్ళాను. అక్కడ వాళ్ళు ఏమైనా చేస్తారేమని వెళ్ళాను. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు ఇంత సీరియస్గా ఉన్నది ఈయనకి, మరి మేము సూదైతే ఏమన్నా అయితేమని ఒక రకంగా వాళ్ళు భయపడటం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అప్పటికి ఒక సూది వేశారు, కానీ ఒక ఇంజెక్షన్ చేశారు, కానీ దానివల్ల నాకేమీ ఉపయోగం జరగలేదు. కాబట్టి నాకు ఏం చేశారో తెలవలేదు. అయితే నేను ఇంటికి వచ్చి ఇక నిద్ర అనేది పోకుండా మోకరించి ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేస్తుంటే ఎంతో గొప్ప మరి దేవుడి సన్నిధి నాకు అనుగ్రహింపబడి చక్కగా నిద్రపోయాను. తర్వాత నేను మళ్ళా తెల్లారినాక లేచి సోమవారం లేచి పాలోంచి వెళ్ళి చూపించుకొని వచ్చాను. వచ్చిన తర్వాత మరలా మనుగూరు వెళ్ళాను. మనుగూరు వెళ్ళి ప్రార్థన చేసి మరి అక్కడ ప్రార్థనలో పాల్గొని దేవుని వాక్యం చెప్పి మరలా బండి మీద ఇంటికి వచ్చాను. అప్పుడు నాకు ఆ ఎండ ఎక్కడైతే పడుతుందో నేను పోయి వచ్చాను. మనిషిని చాలా లావు వాసిపోయాను. దాదాపు ఇంత లావు, చాలా లావు వాసిపోయి మరి పొట్టంతా వాసిపోయింది, ముఖమంతా వాసిపోయింది, కన్నంతా బూడకపోతుంది. ఇక మరి కాళ్ళన్నీ కూడా ఇంతలా బోధకాలు లాగా వాసిపోయినాయి. మరి ముఖమంతా కూడా పెద్ద పెద్ద దద్దులు ఇవన్నీ లేచి వాసిపోయాయి. తర్వాత మా మరియమ్మ వాళ్ళు కనుక వచ్చి అవన్నీ చూసి అంటాను కదా, ఇది ఏదో దురద వల్ల వచ్చింది కాదు, నువ్వు ఎక్కడో చెత్తలో చేదారో తిరిగావు, చేనికి వెళ్తావు కదా, పొలం పనికి వెళ్తావు కదా, ఎక్కడో నిన్ను పాము కరిచింది,
మరి నాకు కూడా ఇట్లనే అయింది. ఒకసారి నన్ను కూడా పాము ఇట్లా ఊదింది, అదే కానీ ఏదో గోకితో వచ్చింది కాదు ఇది అని చెప్పింది. కాబట్టి నాకు కూడా అదే డౌట్ వచ్చిందని నేను చెప్పాను. కాబట్టి మరి నేను అప్పుడప్పుడు చేను పనికి వెళ్తా కదా, పొలం పనికి. మరి అప్పుడప్పుడు చెత్త చెదారం బీగుతూ ఉంటా కదా. మరి ఏ చెత్తలో ఏ పాము ఉందో తెలియదు, మరి ఏ చెత్తలో ఏ పాము ఊదిందో తెలియదు, మరి ఏ పాము మరి ఎక్కడ ఏం జరిగిందో తెలియదు. నేను నా పని మీద నేను వెళ్ళిపోయాను. కాబట్టి నిజంగా నాకు జరిగింది ఏంటంటే చాలా బాధాకరమైన నొప్పి, యాదన. నేను చూసినప్పుడు నా పాదములో గింత రక్తం లేదు, నా చేతుల్లో గింత రక్తం లేదు. తర్వాత నాకైతే వణుకు పుడుతుంది. తర్వాత నాకు చాలా దుఃఖం కలుగుతుంది. తర్వాత చాలా బాధ, వేదన కలుగుతుంది. మరి ఆ టైంలో అర్ధరాత్రి ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. అట్లనే మోకరించి యేసయ్యా 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 అనుకుంటూ ఎంతసేపు కన్నీరు గార్చాను. చాలాసేపు కన్నీరు గారుస్తుంటే దేవుని యొక్క వెలుగు వచ్చేసి నా పాదం పైన వెలుగు ప్రకాశించింది. నా వీపంతా కూడా దేవుని వెలుగు ప్రకాశించి ఆ వెలుగులో ఎంత గొప్పగా నన్ను దేవుడు స్వస్థపరిచాడంటే అసలు ఆ డాక్టర్ దగ్గర పోతే అంటున్నారు కదా, నువ్వు సారదాగా వచ్చినవా ఏంటి అంటున్నారు. కాబట్టి ఏంటి ఇలా అన్నారు అని నాకెంతో బాధ అనిపించింది. కాబట్టి నేను చెప్పేది వాళ్ళు వినట్లేదు, అసలు నాకేం జరిగిందో వాళ్ళకి అర్థం కావట్లేదు. నాకు అర్థం కాకనే నేను వెళ్ళాను. కాబట్టి మరి అది పాము ఎప్పుడో నన్ను ఊదింది. మరి ఎప్పుడో ఆ పాము నన్ను మరి నాకు తెలియదు కానీ అది పాము కాటని లేక పాము ఊదిందని చాలామంది అన్నారు. నన్ను చూడటానికి వచ్చిన మా మరియమ్మ గనక వాళ్ళందరూ అన్నారు. కాబట్టి తర్వాత నాకు కూడా అదే డౌట్ వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవుడు అన్నాడు, మరి ఈరోజు నేను నిజంగా ఆరోగ్యంగా ఉన్నానంటే, బతికున్నానంటే నిజంగా దేవుని కృపే. కాబట్టి మార్కు సువార్తలో ఒక మాట ఉంటుంది, 16వ అధ్యాయం 16వ వచనం ఉంటుంది. అక్కడ పాములు కొన్నిసార్లు మనకు హాని చేసినా మరి దేవుడు మనల్ని కాపాడుతాడు అని ఉంది. కాబట్టి మరి ఈ విషయంలో అయితే నన్ను దేవుడు కాపాడిండని మరి అక్కడ ఆ పాము నాకు చేయాల్సిన హాని చేసింది. కానీ నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నా ప్రార్థన విని తన వెలుగంతా నా యొక్క శరీరం మీదకి పంపి తన వెలుగుతో నన్ను తాకి ఆ పాము ఇసమును, నా శరీరములో ఉన్న ఇసమును ప్రభువు ఇరిచేశాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు గొప్పతనం ఏంటంటే ఆ పాము విషం నాలో ఉంటుంది. కాబట్టి నేను కానలేదు, కానీ అది పాము అని నాకు కూడా ఎట్లా జరిగిందని మరియమ్మ చెప్పింది. కాబట్టి నిజంగా అది భయంకరమైన బాధ కలిగించింది. ఆ పాము ఇసము నుంచి దేవుడు నన్ను కాపాడినందుకు ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ, నమ్మకం, కనికరం గల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నాయనా ఈ పాము కాటు నుంచి నన్ను విడిపించి నన్ను సాక్షి బిడ్డగా ఉంచినందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ నామ మహిమలో ప్రభువా ఇంకా నేనెంతో మంచి సాక్ష్యం చెప్పే బిడ్డగా నన్ను నిలబెట్టుమని యేసు నామములో మరి ఈడే చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించుమని మరి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.